హలో అండి, నేను మీ అనసూయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రం, గురు పుష్యమి రోజు కదా. అందరూ పూజ చేసుకొని ఉంటారు ఈ పాటికల్లా. నేనే లేట్ అయిపోయినా. ఈరోజు పూలకు వచ్చానండి. అమ్మ వచ్చింది, అమ్మతో పాటు వచ్చిన. ఏందో దేవుడికి పెడదామంటే ఒక్క పసుపు రంగు పువ్వు కూడా పూయలేదు ఎందుకో. మా ఇంట్లో ఉన్నాయి చిన్న చిన్న పూలు, అవే పెట్టేస్తాయి ఈరోజు. చిన్న చామంతులు ఉన్నాయి, అవి పెట్టేస్తాయి ఈరోజు పువ్వులు. పసుపు రంగు పువ్వులే పూయలేదు బాబాకు పెడదామంటే ఎందుకో. అదన్నమాట. పూజ చేసేసాక టిఫిన్ చేసేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమంటారు? అమ్మ రామవ్. అది మా భైరవగాడు ముందు ఉరుకుతా ఉన్నాడు. గురుపుష్యమి రోజు నేను పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నైవేద్యానికి బొరుగులు బజ్జీలు పెట్టేసిన. ఇంకా బాబాకు పచ్చపచ్చగా ఇంకా మళ్ళీ ఏం చేయాలి అనేసి, పచ్చపచ్చగా ఉంటాయి ఇష్టం అనేసి అట్లా బొరుగులు బజ్జీలు చేసేసిన. అది కాకుండా కొంచెం పని తప్పించుకునే వ్యవహారం అన్నమాట అది. ఏంటంటే మనం ఇంట్లో వాళ్ళకు వంట చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసుకుంటూ ఉంటే టైం లేట్ అవుతుంది కదా అనేసి ఇట్లా చేసిన అనమాట ఉపాయంతో. అది ఇదే అందరు నైవేద్యం చేసి అందరు ఇదే తినేస్తారనమాట. నేను కూడా ఇప్పుడు తీసుకొని తినేస్తానండి. ఈరోజు పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నానికి వంట చెయ్యాలండి. ఈరోజు అందరు ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నానికి కూడా వంట ప్రిపేర్ చేయాలి. తినేసి తర్వాత చేసేస్తే. ఇక్కడైతే దక్షిణామూర్తి అన్నమాట. నాకు చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి తర్వాత దక్షిణామూర్తి చాలా ఇష్టమైన దేవుడిన. ఒక గురువారం మాత్రం దీపం పెట్టేస్తే, రోజైతే మామూలుగా పువ్వులు పెట్టేసి మొక్కుకుంటాను అనమాట. గురువారం రోజు దీపం పెట్టుకుంటాను. ఈయనకి నాకు చాలా ఇష్టమైన దేవుడు దక్షిణామూర్తి. ఇలా పెట్టేసిన అనమాట. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి మీరు అందరూ ఎలాగో పూజ చేసేసి హాయిగా పడుకొని ఉంటారనమాట. మధ్యాహ్నమో నైట్కో అప్లోడ్ చేస్తాను. వంటంతా అయిపోయినాక అప్లోడ్ చేస్తానండి. ఇంకా వీడియోస్ ఎన్నాళ్ళు వస్తాయి తెలియవండి. ఛానల్ అయితే నేను తీసేయాలని అనుకుంటున్నా. నాకు మనసులో అనిపించింది, తీసేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎన్నాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు. వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే చేసినవి ఉన్నాయి, అవెల్లా అప్లోడ్ చేసి ఇంకా వదిలేద్దామా ఛానల్ని అనుకుంటున్నా. చూద్దాం, మళ్ళీ దేవుడు ఏం బుద్ధి పుట్టిస్తాడో మనసుకి తెలియదు. ఛానల్ అయితే తీసేయాలనుకుంటుండబ్బా. చాలా రోజులు అయింది కదా, ఏం గ్రోత్ లేదనేసి తీసేద్దాం. దానికి శ్రమ ఎక్కువైంది, ఫలితం తక్కువైంది అని ఛానల్ తీసేయాలి అనుకుంటున్నా. ఇంకా ఎన్ని రోజులు వీడియోస్ వస్తాయో తెలియదు. మరి ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడన్నా చూసుకోవడానికి ఉంటుంది కదా అన్నట్టుగా అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఉదయం అయితే ఉగ్గాని బజ్జీ చేశాను కదండి, అందరం తినేసినాం అనమాట. మధ్యాహ్నానికి కొంచెం వెరైటీగా ఉంటుందని ఆలు కర్రీ, బుడ్డల చట్నీ, కలర్ రైస్ వేసిన అనమాట లైట్గా. చాలా బాగుందండి, తినేసినాము. కాకరకాయ వేపుడు చేసుకొని తినేసినాం అనమాట. ఇంకా సాయంత్రం అయితే నేను చింతకాయ తొక్కు పెడుతున్నానండి. అనసూయకు చింతకాయలు చుట్టూ ఉన్నాయి, కోసుకొచ్చుకొని పెట్టుకుందాను కాకండి. నేను కూడా అయితే కొన్నానమాట. కేజీ 50 రూపాయలంట కొనుక్కున్నాను. కేజీ పచ్చిమిరపకాయలు వేసిన, కేజీ చింతకాయలు అయితే కేజీ పచ్చిమిరపకాయలు వేసిన, పావు పొడి ఉప్పు వేసిన అనమాట. పసుపు కొంచెం వేసిన. కొంచెం ఎర్రగా ఎందుకు వచ్చిందంటే పండు మిరపకాయలు వేసిన అనమాట, బాగుంటుందని. అందుకు కొంచెం ఎరుపు వచ్చిందండి, చట్నీ పచ్చగా లేకుండా. ఫస్ట్ అయితే చింతకాయలు గ్రైండర్లో పడవనేసి సన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసిన అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మిక్సీకి వేసి ఉప్పు కలిపేసి కొంచెం కొంచెంగా వేసి తర్వాత మొత్తం కలిపి వేసినానండి. మెత్తగా అయితే పడింది. మళ్ళీ చూస్తాను, మళ్ళీ మెత్తగా అయితే ఉంది ఇప్పటి ప్రస్తుతానికైతే.
నేను ఎప్పుడు వేయలేదండి గ్రైండర్కి, ఎప్పుడు అమ్మ పంపిస్తూ ఉండే చింతకాయ తొక్కు, లేదా మొన్న పోయిన సంవత్సరం అయితే ఫ్రెండ్ పంపించింది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట చింతకాయ తొక్కు, ఎప్పుడు నేను చేయలేదు. చూడాలి మరి ఇది ఎట్లా ఉంటుందో ఏమో. చింతకాయ తొక్క అయితే చూశానండి, కొంచెం నోట్లో పెట్టుకొని అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇట్లా నాకైతే పని కొంచెం మేలు అనిపించింది. మనం చింతకాయ తొక్కు తొక్కడము, అదే దోట్లో వేసి దంచడము 2-3 సార్లు పని ఉంటుంది కదా. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఒకటేసారి మెత్తగా అయిపోయింది అనమాట గ్రైండర్లో. నాకు తెలియదండి ఇది ఇట్లా గ్రైండర్కి వేసుకోమని ఆమె చింతకాయలు అమ్మిన ఆవిడే చెప్పిందనమాట. గ్రైండర్కి వేసుకోమా ఒకటేసారి పని అయిపోతుంది అని చెప్పి వేసిపోయిందనమాట. సరేనే గ్రైండర్కి వేసేసిన చాలా బాగా వచ్చింది, మెత్తగా ఉంది చూసారా. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేసి షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.